ఒక్క వీడియోకు 65,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఏంటి నమ్మరా? నమ్మి తీరాల్సిందే ఈ వీడియో పూర్తయ్యేలోపు. ఎందుకంటే ఈ వీడియోలో నా ఛానల్ని స్క్రీన్ రికార్డ్ చేసి పక్కా ప్రూఫ్తో చూపించబోతున్నాను. అది చూసేలోపు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. త్వరగా అయితే చేసేయండి. ఇప్పుడు నా ఛానల్ యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకుందాం. తర్వాత కంటెంట్లోకి వెళ్ళి షార్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో రెండో వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత సబ్స్క్రైబర్స్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మీరే చూడొచ్చు, ఈ వీడియోకి 65,000 పైనే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. కావాలంటే సబ్స్క్రైబర్స్ ఎలా గ్రో అయ్యారో మొత్తం చూడొచ్చు. అంతేకాకుండా ఈ వీడియో అయితే నా ఛానల్ రీచ్ పెరగడానికి చాలా సహాయపడింది. తర్వాత ఈ వీడియో రీచ్ లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, నా ఛానల్ కి అయితే షార్ట్స్ ఫీడ్ నుంచి అయితే వ్యూస్ సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువగా వచ్చారు. దాదాపు 95% మంది షార్ట్స్ ఫీడ్ నుంచి అయితే వచ్చారు నాకు సబ్స్క్రైబర్స్ అయితే. తర్వాత ఈ వీడియో ఎంగేజ్మెంట్ లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, ఈ వీడియో నేను 60 సెకండ్లు అయితే పెట్టాను. కానీ ఈ వీడియోని చూసింది మాత్రం 46 సెకండ్లు మాత్రమే. అంటే దగ్గర 78% యావరేజ్ గా అయితే చూశారు. తర్వాత ఈ వీడియోని యూట్యూబ్ 100 మందికి రికమెండ్ చేస్తే దాంట్లో 69 నుంచి 70 మంది దాకా ఈ వీడియోని అయితే చూశారు. ఫైనల్ గా ఆడియన్స్ సెక్షన్ లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, దాదాపు 90% మంది మొబైల్లో అయితే చూస్తున్నారు నా వీడియోస్ ని. మిగతా వాళ్ళంతా కంప్యూటర్స్ లో, టీవీస్ లో అయితే చూస్తున్నారు. తర్వాత ఈ వీడియోని ఎంతమంది బాయ్స్ చూస్తున్నారు, ఎంతమంది గర్ల్స్ చూస్తున్నారో కూడా మొత్తం చూడొచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఎంతమంది చూస్తున్నారో కూడా చూడొచ్చు. చెప్పాను కదా, ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందేనని. మీకైతే ప్రూఫ్ తో అయితే చూపించాను నా ఛానల్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక 1000 లైక్స్ అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. దీని తర్వాత నా నెక్స్ట్ వీడియోలో నా ఛానల్ కి ఎలాంటి కీవర్డ్స్ వాడాను, ఎలాంటి సెట్టింగ్స్ చేశాను, ఇలా వైరల్ అవటానికి ఏమేం చేశాను అనేది మొత్తం అయితే చూపించబోతున్నాను. అవన్నీ మీరు ముందే చూడాలి అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.